రాజు మొదటి భార్య అమర్ హై राजीव गांधी अमर है राजीव का राजीव गांधी अमर है राजीव गांधी अमर है राजीव गांधी अमर है राजीव गांधी अन्ना राजीव गांधी अमर है राजीव तेरा नाम रहेगा गांधी 40 సంవత్సరాల వయసులోనే భారతదేశ ప్రధానిగా చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్స్ మరియు కంప్యూటరైజేషన్లో అతి ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ టెలికమ్యూనికేషన్స్ మరియు కంప్యూటరైజేషన్లో విప్లవాత్మక మార్పులు కూడా తేవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో చిన్నతనంలోనే అభివృద్ధికి మన భారతదేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు ఈరోజు నేను ఇక్కడ నిల్చుని మాట్లాడిన కారణం ముఖ్యంగా చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారే 33% రిజర్వేషన్ ఆనాడే మహిళలకు చేయడం వారి యొక్క కృషికి నిదర్శనము. ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీలో ముందు అన్ని కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కృతజ్ఞతలు. టెక్నాలజీ దేశానికి అందించడం జరిగింది. వారిని ఎల్టీడీ తీవ్రవాదులు మట్టి పెట్టినందుకు గాను మనం అటువంటి గొప్ప నాయకుని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మరి జగిత్యాలలో రాజీవ్ బైపాస్ అయితేంది, మరి రాష్ట్రానికి సంబంధించి రాజీవ్ గాంధీ విమానాశ్రయం అయితేంది, ఇట్లాంటి అన్ని విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి రాజీవ్ గాంధీ గారు అటువంటి నాయకులు ఇప్పటికీ ఉంటే భారతదేశం మరొక అమెరికాతో పోటీ పడుతుంటే ఈరోజు చదువులేనటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మరి $100 దాటిపోయే పరిస్థితి ఉందని ఈరోజు యువత గ్రహించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానమంత్రిగా అయి తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా 18 సంవత్సరాలుగా ఓటు హక్కు, మహిళలకు 30%, మరియు టెక్నాలజీ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు ఆ రోజుల్లో తీసుకురావడం జరిగింది. అవన్నీ ఈరోజు మనం అనుభవిస్తున్నాం కనుక వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారికి లోపటినే 41 సంవత్సరం ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఈయన ప్రధానమంత్రి పైలట్ నుంచి అటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలలో హర్షించే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. 5 సంవత్సరాల తన పరిపాలన ప్రపంచ దేశాలు ఆయన పాలించిన టైంను హర్షించినాయి. అదే కాకుండా సాంకేతిక విద్య కానీ మళ్ళీ ఇంకోటి విద్యనే అవసరం అని చెప్పి తన రాజీవ్ విద్యా మిషన్ అని నెలకొల్పడం జరిగింది. అట్టి రాజీవ్ విద్యా మిషన్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలంగాణకు చెందిన కేశవరావు గారినే రాజీవ్ విద్యా మిషన్ చైర్మన్ చేయడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి పట్టు ఉండనో, ఎటువంటి గురుత్వం ఉండో తెలుస్తున్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లోకసభ ప్రతిపక్ష నాయకుడు. వారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కిడ్నీలు ఫెయిల్ అయితే తన ఆర్థిక పరిస్థితి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే
ఐక్యరాజ్య సమితికి మీటింగ్ పోతుండే. మీటింగ్ పోయేటప్పుడు రాజీవ్ గాంధీ గారు అటల్ బిహారీ ఇంటికి మెసెంజర్ పంపించి వారిని తీసుకుపోవడం జరిగింది వారి ద్వారా. ఏది ఐక్యరాజ్య సమితి మీటింగ్కు. కానీ మీటింగ్లో తీసుకుపోలే, తన హాస్పిటల్ అడ్మిట్ చేయించి 2 కిడ్నీలను ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన మానవతావాది, గొప్ప మానవతావాది మన రాజీవ్ గాంధీ చెప్పడం తప్పదు. రాజీవ్ గాంధీ గురించి ఇంత పొగిడినే తక్కువనే. ఆయన చేసిన దేశ సేవ ఇవాళ అందరం మనము కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశంలో ఐక్యంగా ఉన్నది బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ అన్నమాట కాంగ్రెస్ పార్టీ. అది ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు. అందరికీ మా జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా రాజీవ్ గాంధీ నివాళులర్పించుకుంటూ రేపు భవిష్యత్తులో 3 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజీవ్ గాంధీ గారిని నివాళులర్పిస్తూ ముగిస్తున్నా.